మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా బ్యాలెన్స్ చేసి పెడుతూ ఉన్నారు. విలువతో వెళ్తుంది అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్పతనమే. చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయని తెలియజేస్తున్నా, మనం వాటిని వ్యక్తిగతంగా పరిష్కరించుకుందాం. ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి. మెల్లిమెల్లిగా గవర్నమెంట్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మన పార్టీ కూడా ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ఒక సంవత్సరం పార్టీ మనం అవకాశం పక్కన తప్పుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే పార్టీని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ రాష్ట్రంలో కూడా ప్రభుత్వంలో కూడా జనసేన ముద్ర పడాలి. జనసేన ప్రభుత్వంలో ఉండడం వల్లే ప్రభుత్వం ఎంత అందంగా నడుస్తుందనే స్థాయిలో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో చేశారు. దాన్ని పూర్తిగా విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి. ఎక్కడ సమస్య ఉంటే పరిష్కారం జరుగుతూ ఉంది. ఎక్కడో మారుమూల గిరిజన గ్రామాలకి కరెంటు వెళ్తూ ఉంది. అలాగే రోడ్స్ పడుతూ ఉన్నాయి. రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చుకొచ్చిన సమస్య ఉందంటే, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా సమస్య ఉందంటే పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెడితే పరిష్కారం అవుతుందనే స్థాయిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు. అటువంటి ఒక మంచి నాయకుల మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనకు అవకాశాలు వస్తాయి. రేపు భవిష్యత్తులో మన నాయకుడు రాష్ట్రాన్ని అవుతాడు. మనం అంతా చూస్తాం కూడా. ఇంకా పెట్టు వెళ్తూ ఉన్నాం. అంచేత సహనంతో ఓర్పుతో మన నాయకుడు మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం తగ్గి కృషి చేయాల. అదేవిధంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షాన్ని కలుపుకుంటూ మన పార్టీలు కూడా అభివృద్ధి చేసే విధంగా గ్రామాల్లో కృషి చేయాల. రకరకాల వ్యక్తులు ఉంటారు. పార్టీ ఇండస్ట్రీ సీనియర్లు ఉన్నారు. ట్రాప్ చేస్తూ ఉంటారు. వెలుగులు కడుతూ నిలబడాలా. మన పార్టీ అభివృద్ధి కృషి చేయాలా. మన పార్టీ అభివృద్ధి చెందాలంటే మీ అందరూ కూడా బలంగా నిలబడాలా. ప్రతి గ్రామంలో కూడా మీ నాయకత్వం పెరగాల. చాలా గ్రామాల్లో మనల్ని జనసేన పార్టీని పట్టించుకోని పరిస్థితి ఉంది. అంటే మన నాయకత్వం కూడా సరిపోతున్నా మనం బలం పెరగాల. మనం బలం పెరిగినప్పుడు అవసరం అయితే మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటాడు. మన అవసరం ఉంటుంది. గ్రామాల్లో మనమందరం కలిసికట్టుగా జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి. అందులో ఒక భాగంగా ఈరోజు మన సభ్యత్వం అవకాశం వచ్చింది.